రైట్ ప్రసాద్ గారు 3 విషయాలు. ఒకటి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఊడుతుందా, వాలంటీర్ల 10,000 జీతం అంశం వారికి ఇచ్చేటటువంటి పారితోషికం, నెక్స్ట్ ప్రజలకు సేవలు. మీరు పారితోషికం అన్న పారితోషికం నా భాష అదే పారితోషికం రైట్, ఆయన పారితోషికం అన్నారా? ఓకే రైట్. సర్వీస్ వీళ్ళకి అందుతున్నటువంటి సర్వీస్, ఈ 3 పాయింట్లపైన ఏం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సరే, ప్రభుత్వ మార్పు ప్రజలకు ఏవైతే కోరుకున్నారో వాళ్ళకి అనుగుణంగా ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇస్తానంటే ఈ 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. వేలంపాట్లో ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారం సాధించింది. వెరీ గుడ్. ఇప్పుడు మీకు వాలంటరీ వ్యవస్థ అన్నది చూసుకుంటే అన్న అగ్రిగేట్ 2,50,000 మందికి 5,000 రూపాయల చొప్పున ప్రతి నెల రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చిన ఆనరోరియం. ఇవాళ మీకు ఈ సంక్షేమం వాళ్ళు వేసిన 1,000 రూపాయలని కాంపన్సేట్ చేయాలంటే ఎగ్జిస్టింగ్ దానికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు గమనించట్లేదు, ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది నాకు ఇందులోంచి అందులోకి సర్దడం, అందులోంచి ఇందులోకి సర్దడమే అని. ఈ రైతు రుణమాఫీ రేపు ఆగస్టు దాకా ఎలా సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. అలాగే వాలంటరీ వ్యవస్థను కూడా దే నీడ్ టు ప్లాన్. ఎందుకంటే దీనికన్నా ముందు లోకేష్ గారు లాంటి వ్యక్తి మాట్లాడింది ఒకసారి గమనించిన, అంతా మన వాళ్ళే ఉంటారు, మన వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మన కార్యకర్తలే, మళ్ళీ జన్మభూమి కమిటీ లాంటి వాళ్ళు అలాంటివి రావాలి కదా. ఇప్పుడు పార్టీ మార్పులో అందులో భాగమేనా ఇది? సరే, ఒకటి గుర్తుంచుకోండి, గుడ్లో మెల్లని ఒక సామెత ఉంటుంది. అంటే ఏంటంటే సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అని కన్సిడర్ చేయలేదు, సంతోషించండి. ఓకే. ఇప్పుడు ఈ కార్యకర్తల రూపంలో వచ్చిన ఈ వాలంటరీ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ కింద ఆపాదించబడితే, నిజంగా వాళ్ళు ఆపాదించబడిన వాళ్ళతో అన్ని కేసులు పెట్టి ఆ రోడ్డు మీకు వచ్చి అంత 1,00,000 మంది ఎంతమంది తొలగించిన వాళ్ళు మాట్లాడుతున్న భాష చూడండి. అవును, మా పొట్ట కూడిపోయింది అంటే దగ్గర 70% ఆడపిల్లలకే వాలంటరీ వ్యవస్థలో ఉపాధి కల్పన కల్పించబడింది. అది ఉద్యోగాన్ని కన్నా హానరోరియం రూపంలో వస్తుంది. సో ఇవాళ మీకు రాష్ట్రంలో మీకు ఒకసారి నిరుద్యోగ వృత్తి గురించి ఒకసారి ఆ కథ ఒకసారి పునర్నమనం చేసుకోగలిగితే 2014-19 టైంలో కరెక్ట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ ముందా తర్వాత బడ్జెట్లోంచి ఆ నెలల ఒకసారి చూసుకోగలరు పెంచిన నిరుద్యోగ వృత్తి. అట్లాగే ఇలాగ వాలంటరీ వ్యవస్థ 2,50,000 మంది ఉపాధి కల్పిస్తూ ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేసిన ఉపాధి కల్పన ఎంత? దగ్గర 40 లక్షల మంది 50 లక్షల మంది. కరెక్ట్గా ఎలక్షన్స్కి సంవత్సరం ముందు ఒక జీవో రూపంలో ఒక ఆనరోరియం మేము 10,000 ప్లస్ ఆన్ అగ్రిగేట్ ఇంక్రిమెంట్ ఇస్తామని ఒక ప్రైమ్ ఆఫ్ ఫేస్గా ఒక వెసులుబాటు తీసుకోవచ్చు కదా. వాళ్ళు ఏముంది, నా అంచనంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేరు. వాళ్ళు నామినేటెడ్ పదవులే 2014 నుంచి 19 ఎంతమందికి ఇచ్చారో అడ్జస్ట్ కావడానికి. అంటే ఈ వాలంటరీ వ్యవస్థ ఇవన్నీ ఈ ప్రభుత్వం కొత్తగా దాన్ని తీసుకొని దాన్ని వాళ్ళ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలనేది కొంత టైం తీసుకుంటుందేమో. అలా కాదు. మీరు ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని ప్రభుత్వ ఖజానా నుంచి 5,000 రూపాయలు హానరోరియం ఇస్తున్న దగ్గర 10,000 రూపాయలతోనో లేకపోతే వాళ్ళకన్నా అంతకన్నా జీతం ఇస్తూ ఒక రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చిన దాని కనుక ఒక వీటో పవర్ కనుక ఇవ్వగలిగారు అనుకోండి, క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఓకే. ఇప్పుడు మనం చూడండి, సరే మనం సచివాలయ వ్యవస్థలో ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థ కాకుండా ముందున్న సచివాలయంలో టెంపరీ రోల్స్లో చాలా మంది నేర్చుకునేవారు. వాళ్ళని మరి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10 సంవత్సరాలు ఎప్పుడో చంద్రబాబు గారి ఆయనలో ఉన్న 2004 బ్యాచ్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పర్మనెంట్ చేశారు. సో అట్లాంటి ఉదంతాలకి ఇది ఒక వేదిక అవుతుంది కదా. ఆఫ్టర్ ఆల్ 1,27,000 మందికే నువ్వు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు ఇస్తే 2,50,000 మందికి ఒకే సంతకంతో నేను ఉద్యోగం ఇచ్చాను లాస్ట్ 6 నెలల ముందు సంవత్సరం ముందు డెసిషన్ తీసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటటువంటి సచివాలయ సిబ్బంది నేను అంటుంది. ఇప్పుడు ఆదివారము పండుగ ఏ సెలవు ఉన్నా సరే ముందుగా దాన్ని ప్లాన్ చేసుకొని వాలంటీర్లు పండుగ రోజు కూడా వెళ్ళి ఇచ్చేశారు, ఆదివారం రోజైనా సరే డోర్ కొట్టి ఇచ్చేశారు. వీళ్ళు పండుగలకు రారు, ఆదివారం రోజు సెలవు ఉంటుంది. మరి అటువంటి పరిస్థితులు వస్తే ఏమవుతుంది? ఇది ఎలక్సా యుగం. చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇది ఎలక్సా, కరెంట్ ఎందుకు పోయిందో చెప్పమంటున్నారు. అంటే కరెంట్ ఉంటేనే కదా ఎలక్సా పనిచేస్తుంది. సో అలాగా ఇప్పుడు ఎలక్సా పెన్షన్ ఇవ్వు అన్నదానికి గ్యారంటీగా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవాళంతా డిజిటల్ యుగం. ఇప్పుడు పైన ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ సార్, ఇది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండదు. ఎన్డీఏ ఏం చేస్తుందంటే బటన్ నొక్కే బదులు డిజిటల్ మనీ అంటే కళ్ళకు కనబడిన డబ్బుల్ని వృద్ధుల అకౌంట్లో పడతాయి, ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఉపాధి కల్పన అంటే ఏంటంటే ప్యారల్గా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న టెంపరీ రూల్స్ తీసుకుని వీళ్ళందరికీ అకౌంట్స్ ఓపెన్ చేయండి ఓన్లీ పెన్షన్ కోసమే. ఓకే. సో ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఏమవుతుంది అనుకుంటున్నారు చెప్పండి? ఏమవుతుంది అనుకుంటుంది. ఈ ప్రతిసారి ఎలక్షన్స్ ముందు జరిగే విన్యాసాలకి ప్రజలు బలవడం సర్వసాధారణం. ఈ వాలంటరీ వ్యవస్థ విషయంలో నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. దేర్ ఆర్ కాంట్రడిక్టరీస్ ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల ప్రకారం హ్యూమన్ ట్రాఫికింగ్ అన్న ఇష్యూలో గత వ్యవస్థలో ఉన్న వెసులుబాటుని ఖచ్చితంగా బీయింగ్ ఏ మినిస్టర్, బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన డిస్క్రిప్షన్లో ఆయన సరిదిద్దుకోవాలి. లేదంటే దాన్ని కంటిన్యూ చేశారు అనుకోండి, యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఆయన అభియోగం మోపింది తప్పు అని ప్రూవ్ అవుతుంది ఇఫ్ ఈ కంటిన్యూస్ ఇట్. రెండోది
చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు దాకా అంటే ఉగాది దాకా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థని హీ హాజ్ నాట్ ఎంటర్టైన్డ్ అట్ ఆల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ముందు కూడా వాళ్ళు మాట్లాడిన భాష అంటే ఇది గోల్ సంచులు మాట్లాడడం ఇలాంటివన్నీ దగ్గర అంటిల్ అండ్ దెన్ ఒక క్లియర్ కట్ ఒక ట్రాన్స్పరెన్సీతో కూడిన ఒక భాషని ఇప్పుడు యూజ్ చేయకపోతే బూమరంగే వాళ్ళకి నెత్తికే చుట్టుకుంటుంది. అంచేది ఇక్కడ స్ట్రాటజీ చాలా క్లియర్ అట్ ద కాస్ట్ ఆఫ్ వాలంటీర్స్. ఇప్పుడు అంటే 5 సంవత్సరాల హాన్ రోనేమో ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బెసస్ ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇది ఒక ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్ అయితే కానే కాదు. ఎందుకంటే ఒక అంబిగ్యూటీలో వాళ్ళందరూ ఒకప్పుడు విజయసాయిరెడ్డి గారు లాంటి వ్యక్తి చెప్పిన మన వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాం అన్న మాటలని ఇవాళ అట్రిబ్యూట్ అవుతాయి. వాళ్ళే అనేది ఇది ఒక సర్టిఫికేట్ అన్నమాట. సో ఇక్కడ మాకు జన్మభూమి కమిటీలు మళ్ళీ రీప్లేస్ అవ్వాలి యాజ్ పర్ లోకేష్ గారి స్టేట్మెంట్ అనుకుంటే ఇవన్నీ గాల్లోనే ఉండి కొన్నాళ్ళు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ నడిపించి చూస్తారన్నమాట. సో పేరు మారుతుందో అలాగే ఉంటుందా జన్మభూమి కమిటీలకు మళ్ళీ ప్రాణం పోస్తే? ఇప్పుడు ప్రభుత్వం అన్నది ఎప్పుడైనా మీరు చూస్తే పనికిమాలిన చెత్త పనులు చేయడానికి తప్ప ఎవరికి ప్రజాసేవ మీద నాకు తెలిసి ఇది లేదు. ఎవడైతే రాగానే వాళ్ళ పేర్లు పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు గతంలో మీరు చూడండి ప్రజావేదిక కూల్చిన దానికి ఇవాళేమో పార్టీ కార్యాలయం కూర్చుని రెండింటికి సంబంధం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు గతంలో ఏం చెప్పారు, ఈ కరకట్ట కూడా నా పరిధిలోకి ఇది గ్రేటర్ అమరావతి పరిధిలోకి వస్తుంది, ఇది రాజధాని పరిధే, ఈ 55,000 ఎకరాలు అన్నీ ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా కోల్దోసి ఇవ్వాల్సినవే అన్నదానికి 10 ఏళ్ళ పొద్దుంది. ఇప్పటికైనా ఆయన ఉంటున్న నివాసం కానీ దాని పక్క వేయడానికి ఎవడన్నా వేలు పెట్టడానికైనా వెసులుబాటు ఉందా? అలా మూలికల రాజు గారు అయితే లాస్ట్ ఇప్పటికి కూడా మూలికలు ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే కరకట్టకు ఒక న్యాయం అది ఎప్పుడు దాని లేదు వ్యవసాయ క్షేత్రాల్లోనూ. తర్వాత మీరు ఇందాక వెంకటరెడ్డి ఎవరైనా అడిగినా చెప్తారు ఒక పార్టీకి సంబంధించిన సేకరణ ఎలా ఉంటుంది. ఒక్కొక్కడు 100 రూపాయలు 50 రూపాయలు వాళ్ళు సబ్స్క్రిప్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తిని ఒక ప్రభుత్వ పరంగా ఒక ల్యాండ్ తీసుకుని అక్కడ వాళ్ళు కట్టుకున్నారా కట్టుకోలేదా ఆ ఆయనలో వచ్చిన జీవోలు కాంట్రడిక్షన్ ఉన్నాయో లేదు చూడండి. తెలుగుదేశం ఆయనలో చూసుకుంటే 33 ఏళ్ళు మినిమం, మ్యాక్సిమం 99 ఇయర్స్ మ్యాక్సిమం. 1000 రూపాయల నుంచి 25,000 రూపాయల చొప్పున దానికి ఛార్జెస్ కూడా ఉన్నాయి. అంటే ఇంత ఎకరం 1000 రూపాయలు 25,000కి ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్న డిస్కషన్స్ లో వైఎస్ఆర్సీపీలో కూడా అన్ని 1000 రూపాయలు. ఇప్పుడు ఒకే ఒక విషయంలో ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ కూడా జీవోలు తీసి బయటకు రమ్మనండి. ఇవాళ వీళ్ళు కరకట్ట కూల్చినప్పుడు ప్రజలు మంద కాదు కదా ప్రభుత్వ ఆస్తి అని కూర్చోవచ్చు. మీకు రెండో విషయం ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ ఆఫీసు వాళ్ళు కట్టుకున్న రూపాయలతో కట్టుకున్నది నిజంగా అనుకుంటే వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకుని నిలబడమని ఎవరైనా పొక్లైనర్ పట్టుకుని వస్తే ఈ విధంగా దాన్ని పరిరక్షించుకోకపోతే ఎవరు శ్రేణులు సమావేతమై ఎస్ మా నియోజకవర్గంలో కట్టిన పార్టీ ఆఫీస్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. రైట్.